వాచింగ్ ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ నిర్మల కాన్వెంట్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పెళ్లి సందడి చిత్రంతో హీరోగా తన మార్క్ వేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు రోషన్. ఇక ఈ సినిమాను ప్రదీప్ అద్వంతం డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్ ను రోషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో రోషన్ సరికొత్త మేకవర్ తో కనిపిస్తున్నాడు. ఫుట్బాల్ ఆట నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాతో రోషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 90ల కాలం నాటి స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం మేజర్ అసిడ్ గా నిలవనున్నట్లు ఈ గ్లింప్స్ బీజియం చెబుతోంది. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల అఖిల్ అనౌన్స్ చేశాడు. ఇక సినిమాను లెనిన్ అనే టైటిల్ తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ను ఏకదాటిగా 20 రోజుల పాటు చిత్రీకరించనున్నారని, ఇందులోనే సినిమా 50% షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఫారిన్ లొకేషన్లకు ప్రాధాన్యత లేకుండా లోకల్లోనే ఈ సినిమాను రూపొందించనున్నారట. ఇక ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుందట. ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని దసరా బరిలో రిలీజ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈ జాబితాలో రీసెంట్ గా క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూ ఉండడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఓ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాల దగ్గర ఏదైనా మంచి కథ ఉంటే చెప్పాలని కోరాడట. ప్రస్తుతం ఈ టాపిక్ సినీ సర్కిల్స్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఏదైనా కథ ఉంటే చెప్పాలంటూ ఆ యంగ్ హీరో శ్రీకాంత్ అడ్డాలను కోరాడట. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ డైరెక్టర్ ని అడిగిన యంగ్ హీరో ఎవరై ఉంటారు అనేది తెలియాల్సి ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో బన్నీ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాపై రోజుకో వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా 100 కోట్ల రూపాయలు భారీ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నాడని, దీంతో ఈ నిర్మాణ సంస్థ వెనకడుగు వేస్తుందనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే అయోమయం నెలకొంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయం తెలియాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ తన అప్కమింగ్ సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దర్శకుడు సుకుమార్ తో ఓ సినిమా చేయనున్న చరణ్ ఓ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కు తనతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడట. ప్రముఖ నిర్మాత మధు మంటేనాకు రామ్ చరణ్ తో మంచి బాండింగ్ ఉంది. చరణ్ ఎప్పుడు ముంబై వెళ్ళినా అక్కడ ఆయన బాగోగులు చూసుకునేది ఈ నిర్మాతే. దీంతో తనతో సినిమా చేసేందుకు మధు మంటేనాకు చరణ్ ఛాన్స్ ఇచ్చాడని, ఎప్పుడైనా మంచి కథ దొరికితే వెంటనే ఆయనతో సినిమాకు రెడీ అన్నట్లు చరణ్ చెప్పినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. మరి నిజంగానే ఈ ప్రొడ్యూసర్ కు రామ్ చరణ్ ఇలాంటి అవకాశం ఇచ్చాడా అనేది వేచి చూడాలి.